బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ హైదరాబాద్ తో పాటు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాలకు 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రేపు ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వర్షాల కారణంగా హైదరాబాద్ తో పాటు మరో 11 జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. రైట్ అంజుమా, మనం చూస్తున్నాం ఏ ప్రాంతాలకి రెడ్ అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇక ఈ రోజు రేపు పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంటూ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్ ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ ఆరెంజ్ కలర్ వార్నింగ్ ని కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో మనకి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అత్యధికంగా మంచిర్యాలలో 24 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యింది. ఇది హైయెస్ట్ రికార్డ్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మనకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంటూ రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఉదయం నుంచే ముసురు వాతావరణం అనేది కొనసాగుతూ వస్తుంది. ఆకాశం అంతా కూడా మనకి మేఘావృతమై అంటే ఆ క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి మనకి ఎడతెరిపి లేకుండా జిల్లాలలో కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కు వచ్చేసరికి మనకి చిరుజల్లులు అక్కడక్కడ తేలికపాటి వర్షమే కురుస్తోంది. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వర్షం మొదలైపోయి రాత్రి సమయంలో మనకి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ ఈ సిబ్బందిని అలర్ట్ చేసుకుంటూ వారందరూ కూడా ఎప్పటికప్పుడు అవర్లీ బులెటిన్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రధానంగా చూస్తున్నట్లయితే కూడా మనకి రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలలో 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది అయితే నమోదవుతూ ఉంటుంది. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే ఓవరాల్ గా మనకి 3-4 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా జనజీవనం అనేది స్తంభించిపోతుంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అయితే నగరంలో ప్రధానంగా ఇటు కుకట్పల్లి వైపు మనకి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఓవరాల్ గా మనకి సిటీ వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ కూడా 2-3 ప్రాంతాలలోనే 20 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక 2 రోజుల పాటు ఈ రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక హైదరాబాద్ లోని స్కూళ్ళకి మనకి ఒంటిపూట బడులను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు చూసుకుంటే హాఫ్ డే స్కూల్స్ మనకు హైదరాబాద్ వ్యాప్తంగా రన్ అవ్వనున్నాయి. అదేవిధంగా జిల్లాలలో చూసుకుంటే ఎక్కడెక్కడైతే రెడ్ అలర్ట్ ఇచ్చారో ఆయా జిల్లాలలో 2 రోజుల పాటు కూడా స్కూళ్ళకి సెలవులను ప్రకటించారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ కూడా అంజుమా ప్రధానంగా చూసుకుంటే ముంపు ప్రాంతాల్లో అలాగే వరద ముంపు ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఇక వాళ్ళ ఎమర్జెన్సీ టైంలో అటు అధికారులని కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా టోల్ ఫ్రీ నంబర్స్ ఏర్పాటు చేయడం జరిగిందా? భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలనైతే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ అలర్ట్స్ ను కూడా పంపిస్తున్నారు. మనం చూడొచ్చు నగర వ్యాప్తంగా మనకు అనేక లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక దాదాపు 5-6 సెంటీమీటర్ల మేర వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా నాలాలు పొంగి పొర్లుతూ ఇళ్లలోకి నీళ్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి డిఆర్ఎఫ్ సిబ్బంది, అదే విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, హైడ్రా సిబ్బంది వీరందరూ కూడా క్షేత్ర స్థాయిలో ఉండి ఎక్కడెక్కడైతే మనకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఎఫెక్టివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలలో 24/7 కూడా వారందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. మనకి సివియర్ గా సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్లేసులలో అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి సమస్య తీవ్రతరాన్ని గుర్తించి వెంటనే ఆ సమస్యను అంతా కూడా పరిష్కరించే విధంగా కూడా ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, ఈ 2-3 రోజుల పాటు ఉన్నటువంటి అత్యంత భారీ వర్షాలకు సంబంధించిన అలర్ట్స్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద సంబంధిత అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అదే విధంగా మనకు ఇటు వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల మనకి అనారోగ్యాల పాలవుతూ ఉంటారు, లేదంటే ఇతరత్ర సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సిబ్బంది కూడా ఈ 2-3 రోజుల పాటు సెలవులు తీసుకోకూడదని ప్రతి ఒక్కరు కూడా ఆన్ డ్యూటీలో ఉండి ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా పరిశీలించాలని సంబంధిత అధికారులకి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మనకు నగర వ్యాప్తంగా చూసుకుంటే నాలాలు, లోతట్టు ప్రాంతాలలో ఎక్కడిక్కడ కూడా మనకు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా హైడ్రా ఎమర్జెన్సీ టీం వీరందరూ కూడా కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. నగరంలో 7 నుంచి 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మేడ్చల్, అలాగే పటాన్చెర్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, గాజుల రామారం వంటి ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా పేర్కొంది. ఇక మధ్యాహ్నం నుంచే అటు వర్ష ప్రభావం పెరుగుతుందని తెలిపింది. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలను అటు సిద్ధం చేసింది ప్రభుత్వం.